యాంట్రోఫిక్ సంస్థ వాళ్ళు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి మీకు కావాల్సిన ప్రాజెక్ట్స్ ఎలా చేసుకోవచ్చు, అసలు ఏఐని ఎలా ఉపయోగించుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కోర్స్ అనేది తీసుకొచ్చారన్నమాట. ఇది ఫ్రీగా ఎవరైనా కూడా రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. మరి ఈ కోర్స్ని మీరు ఎలా ఎన్రోల్ చేసుకోవచ్చు, ఈ కోర్సులో వీళ్ళు ఏం నేర్పిస్తారు, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. సో ఫస్ట్ వచ్చి యాంట్రోఫిక్ సంస్థ ఏదైతే ఉందో, మీకు క్లౌడ్ ఏఐ అయితే ఉందో దీన్ని తయారు చేసిన పేరెంట్ కంపెనీ యాంట్రోఫిక్ కంపెనీ అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే నాన్ ప్రాఫిట్ ప్రొఫెషనల్ తో కలిపి వీళ్ళు ఒక కోర్స్ అయితే డెవలప్ చేశారన్నమాట. అంటే నథింగ్ బట్ ఎటువంటి ప్రాఫిట్ ని ఆశించకుండా ఈ కోర్స్ అయితే తయారు చేస్తామని అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఈ కోర్సుని మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే ఫస్ట్ దీని లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎన్రోల్ ఇన్ కోర్స్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు ఇక్కడ మెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. సో అంటే సైన్ ఇన్ అవ్వాలంటే, లేదంటే మీకు సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. సో సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ పేరు, అలానే మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ కూడా అడుగుతుంది అనమాట. సో పాస్వర్డ్ మీరు సెట్ చేసుకోవాలి. మల్టిపుల్ టైమ్స్ ఇచ్చిన తర్వాత కింద మీరు కంపెనీ ఆప్షనల్ ఉంది కదా, మీ ఇష్టం, కంపెనీ ఇవ్వకపోయినా ఏం పర్లేదు. ఇక్కడ కూడా ఆప్షనల్ అనమాట, ఇక్కడ ఏం క్లిక్ చేయకపోయినా పర్లేదు. నెక్స్ట్ ఫైనల్గా సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఒక నోటిఫికేషన్ వస్తుంది. దానికి మీరేమీ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. సో దాని తర్వాత మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ కోర్స్ సంబంధించిన ఓవర్వ్యూ, అసలు కోర్సులో ఏమేమి ఉంటాయనే డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. యాంట్రోఫిక్ కంపెనీ వాళ్ళు ఈ కోర్స్ని 4D ఫ్రేమ్వర్క్ అనేది పిలుస్తున్నారన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే 4D ఫ్రేమ్వర్క్ అంటే డెలిగేషన్, డిస్క్రిప్షన్, డిస్క్రిమినేట్ అండ్ డెలిజెన్స్, ఈ 4 పాయింట్స్ని కవర్ చేస్తే కోర్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇది ఎవరికంటే ఎవరైనా స్కూల్కి కానివ్వండి, లేకపోతే కాలేజెస్ కానివ్వండి, ఏ సంబంధించిన ప్రాజెక్ట్స్ని ఎలా రన్ చేసుకోవాలి, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ప్రాంప్ట్స్ ఇచ్చి ఎలా వర్క్ చేసుకోవాలి, ఇలా డిఫరెంట్ టాపిక్స్ని కవర్ చేస్తే ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు అని చెప్పారనమాట. ముఖ్యంగా స్టూడెంట్స్కి కెరీర్ ప్లానింగ్ కానివ్వండి, అకాడమిక్ వర్క్, ఈ పాయింట్స్ని కూడా టచ్ చేస్తూ ఈ కోర్సులోని పాయింట్స్ని అయితే యాడ్ చేస్తామని చెప్తున్నారు. ఇంట్రడక్షన్ అనమాట, వెల్కమ్ టు ఏఐ ఫ్లూయెన్సీ ఫర్ నాన్ ప్రాఫిట్స్ అని చెప్పి. సో అసలు ఏఐ ఫ్లూయెన్సీ అంటే ఏంటి, సో ఏఐ టెక్నాలజీ మీరు ఎలా యూజ్ చేసుకోవాలి అనే పాయింట్స్ అన్ని కూడా కవర్ చేస్తారు. నెక్స్ట్ 4D ఫ్రేమ్వర్క్ లో అసలు మీకు ఎంత చెప్పినట్టుగా ఈ 4 పాయింట్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి దానికి సంబంధించిన ఓవర్వ్యూ ఇస్తారు. నెక్స్ట్ రీసెర్చింగ్ విత్ ఏఐ, ఇక్కడ ఏంటంటే మీరు ఎఫెక్టివ్గా ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి అనేది అంతా కూడా ఈ రీసెర్చింగ్ విత్ ఏఐ టాపిక్లు అయితే కవర్ చేస్తారన్నమాట. నెక్స్ట్ రైటింగ్ విత్ ఏఐలో మీకు డిస్క్రిప్షన్ స్కిల్స్, మీకు రిచ్ ప్రాంప్ట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి, ఏఐని ఎలా గైడ్ చేయాలి, మీకు కావాల్సిన మెటీరియల్స్ని ఎలా తెచ్చుకోవచ్చు, స్టూడెంట్స్ కానివ్వండి లేకపోతే కాలేజ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని మీరు ఎఫెక్టివ్గా ఎలా తయారు చేసుకోవచ్చు అనే పాయింట్స్ ఇక్కడైతే కవర్ చేస్తామని చెప్తున్నారు. ఏఐ జనరేటెడ్ రిటర్న్ మెటీరియల్స్ని యాక్యురసీగా ఎలా తెచ్చుకోవచ్చు అనే పాయింట్స్ని ఇక్కడ కవర్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ద డెలిగేషన్ డిలిజెన్స్ లూప్ ఏదైతుందో, అండర్స్టాండింగ్ ప్రైవసీ అండ్ డేటా, సో డేటాని అర్థం చేసుకోవడానికి ఎలా డేటాని హ్యాండిల్ చేయాలి అనే పాయింట్స్ అనేవి ఈ టాపిక్ లో కవర్ చేస్తారు. నెక్స్ట్ డేటా అనాలిసిస్ విత్ ఏఐ, మీ దగ్గర ఉన్న డేటా నుంచి ప్యాటర్న్స్ ని ఎలా డిటెక్ట్ చేసుకోవాలి, ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి అనేది వచ్చి ఇక్కడ కవర్ చేస్తానని మెన్షన్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ మీ వర్క్ ఫ్లోని ఎలా ఆటోమేట్ చేసుకోవచ్చు అనేది వచ్చి నెక్స్ట్ టాపిక్ అయితే కవర్ చేస్తున్నారు. ఇక చివరిగా మీరు ఇప్పుడు దాకా పైన ఉన్న టాపిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత ఆ ఏఐ టెక్నాలజీని వివిధ రకాల డొమైన్స్ లో ఫైనల్ గా ఎలా ఇంటిగ్రేట్ చేసుకుని మీకు కావాల్సిన అవుట్కమ్ ని ఎలా పొందవచ్చు అనేది ఈ టాపిక్ లో కవర్ చేస్తారన్నమాట. మీకు ఏ ఫ్లూయెన్సీని మెరుగుపరచుకోవడం కోసం రీసోర్సెస్ ఏమైనా ఉంటే ఆ రీసోర్సెస్ అన్ని కూడా ఈ టాపిక్ లో కవర్ చేస్తారు. ఇక చివరిగా కోర్స్ క్విజ్ అనమాట. సో ఈ కోర్స్ క్విజ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేషన్ కూడా ఇస్తామని అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మనం ఎలా అప్లై చేయాలి, మీకు ఏమైనా ఒక ప్రాబ్లమ్స్ స్టేట్మెంట్ ఉంటే వాటిని ఎలా సాల్వ్ చేయాలి, దానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, డిఫరెంట్ డొమైన్స్లో ఎలాంటి ప్రాంప్ట్స్ అడగాలి, దాని నుంచి మన డేటాను ప్యాటర్న్స్ ఎలా డిటెక్ట్ చేసుకోవాలి, ఫైనల్గా మీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి ఏఐని యూజ్ చేసి అలా సొల్యూషన్ తెచ్చుకోవాలి, ఇవన్నీ పాయింట్స్ కవర్ చేస్తాం అనమాట. సో ఇది నాన్ టెక్నికల్ కోర్సే. సో మీరు ఎవరైనా కూడా దీని గురించి అయితే అనలైజ్ చేసుకోవచ్చు. కాకపోతే కోర్స్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది అనమాట. సో విద్యార్థులు ఎవరైనా ఉన్నారు, బేసిక్ మీకు ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి సో మీరు కావాలనుకుంటే ఈ కోర్స్కి అయితే ఎన్రోల్ అవ్వచ్చు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, ఎటువంటి మీరు అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఏ సంబంధించిన గైడ్ లైన్స్ అన్ని ఉంటాయన్నమాట, ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ కోర్స్ అనేది డెవలప్ చేశారు. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బిగినర్ కోర్స్ అయితే అందిస్తున్నాం అనమాట. ఈ కోర్సులో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఏ ఎలా పనిచేస్తుంది, పైథాన్ ప్రోగ్రామింగ్ కానివ్వండి, లేకపోతే మనకి ఎంఎల్ అల్గారిథమ్స్ కానివ్వండి, ఇవన్నీ కవర్ చేస్తూ ఏ సంబంధించిన ఒక బిగినర్ కోర్స్ అనేది కేవలం 3,000 రూపాయలకి అందిస్తున్నాం అనమాట. ఇది తెలుగులో అయితే ఉంటుంది, మీకు అర్థమయ్యే భాషలో. కొన్ని అంటే టెక్నికల్ టర్మ్స్ అనేవి ఇంగ్లీష్లో అయితే ఉంటాయి అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి
మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. దాంతోపాటుగా ఏ జాబ్ స్కిల్స్ కావాలనుకుంటే కనుక ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్సుని 10,000 రూపాయలకి ఇస్తున్నాం. ఈ కోర్స్ కావాలన్నా కూడా మీకు స్క్రీన్ పై కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ చేయడం కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.